నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించండి బీజేపీ రాష్ట్ర నాయకుడు కానవేని చక్రధర్ రెడ్డి డిమాండ్ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు వ్యాఖ్య తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వ వైభవం తథ్యం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగిరి జ్యోత్స్న జోస్యం పాపిరెడ్డి నగర్ కాలనీలో వాటర్ ప్లాంట్స్ మూసివేయాలి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యుల నిర్ణయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కానవేని చక్రధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముసాబాద్ మండలము గూడెము, ఆవునూరు, కొండాపూరు గ్రామాలలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పార్టీ మండల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏనాడు వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. తాజాగా వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఇప్పుడైనా నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెరుగు హనుమంతగౌడు, మండల అధ్యక్షుడు కస్తూరి కార్తికారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేము వచ్చి చూస్తామంటే కూడా వాళ్ళు పోయినసారి గిట్లే వచ్చిర్రు, చూసిర్రు, పోయినరు, మరి మాకు నమ్మకం లేదంటూ రైతుల పరిస్థితి అది. ఒక్కసారి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇది కేటీఆర్ కాన్స్టిట్యున్సీ. మరి కాన్స్టిట్యున్సీలో రైతుల పరిస్థితి ఈ మాదిరిగా ఉన్నది. మరి పోయినసారం వచ్చి అందరూ వచ్చి చూసింది ఎందుకు, మరి ఇవ్వకపోవడం దాని కారణం ఏమున్నది? నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా రైతుకు నష్టపరిహారం చెల్లించాలా వద్దా? చెల్లించలేమన్నప్పుడు వచ్చి చూడడం కూడా వేస్ట్. చూసినప్పుడు అంతో ఇంతో నష్టపరిహారం వాళ్ళు ఖచ్చితంగా చెల్లించాలి. చెల్లించిన బాబు ఇప్పుడైతే ఇట్లా ఇవన్నీ రైతులకు చేస్తున్నామని చెప్తే సబ్సిడీ ఆయనే చెప్తున్నాడు. మాకు ఒక్క సబ్సిడీ కూడా రావట్లేదు, రైతు బంధు వస్తుంది తప్పితే ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు, మేము ఇంత నష్టపోయినాం అని ఆయన కన్నీరు పడుతుంది. ఈరోజు రైతు, గూడెం రైతు చూస్తే బాధ అనిపిస్తుంది. పొద్దున్న నుంచి మేము ఈ గ్రామాలలోనే తిరుగుతుంటే ఎక్కడ పోయినా వరి, ఈ 3-4 గ్రామాలలో అయితే పెద్దిన గూడెం, ఆవునూరు, కొండాపూర్, అక్కడ సేవాలాల్ తాండా, ఆ ఏరియాల్లో ఎక్కువ పంట నష్టం జరిగింది. దయచేసి కేటీఆర్ గారు ఈసారి ఒక్కసారి మీరు రైతులకు నష్టపరిహారం చెల్లించండి, మీ అందరినీ కోరుతున్నాం. ఆవునూరు గూడెం అని 10 గంటల వరకు మాకు పెట్టుబడి కూడా ఈసారి వచ్చేసి సూచన చేశారు. మొదలు ఇట్లా ఉండే ఇవాళ నిన్నటి వర్షానికి 2-3 రోజుల తర్వాత ఇవి మొదలైతుంది తెల్లగా. ఇప్పుడే స్వార్లు తెలియదు ఎండకు వచ్చిన కొద్దీ పాదంతా చిచ్చిపోయి కనబడిపోతుంది. కొంచెం దీన్ని మీరు నష్టపరిహారం చెందుతారని మా మనవి. ఎన్ని ఎకరాలు వేసినావు? మాది 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు వేసినావు? అంత బాగుంది. పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి అవుతుంది ఎకరాన 30-40 ఒక ఎకరం. సార్ 10,000 ఎక్కువ అయింది సార్. అవుతుంది ఇప్పుడు 5 మందులైన ఈసారికి మొత్తం 10 మందులైన మొత్తం అయింది సార్. పంట వచ్చే టైంకు ఈ మాదిరి ఎంత చేశారు బాగా ఇంతుంది. ఇప్పుడు వరి ఇంతుంది, ఇంకా కొన్ని పట్టుకొని కొన్ని నాయదని ఊళ్ళో ఉన్నా అప్పుడు మీకేం చెప్పలేదు? నాకు అనవలేదు సార్. వచ్చి ఇప్పుడు వచ్చిన స్కీమ్లు వచ్చినాయి ఇప్పటివరకు? నష్టం, పంట నష్టానికి ఏమన్నా డబ్బులు వచ్చినాయి? పంట నష్టం అంటే ఈ మధ్య అయితే రాలేదు. అప్పుడు 2011 ఒకసారి వచ్చినాయి. 2011 వచ్చినాయి అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు, తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమైనా ఉన్నాయి? ప్రభుత్వం అనుకుంటున్నా కదా, అంటే 5 రోజులు నర్ససారి ఉండే మారు సార్ అప్పుడు అతను ఇచ్చేది. ఇప్పుడు ఎక్కడన్నా 5,000 ఎంతో ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్య అయితే ఇన్పుట్ సబ్సిడీ లేదు మాకు. రైతు అది క్రాప్ లోన్ కింద వస్తుంది సబ్సిడీ, అవి కూడా లేవు. ఒక రైతు లోన్ మొత్తం వస్తుంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ ఘటనను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి సంబంధించి ఒక పక్క సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంటే ఈ ఘటనలో కేవలం 2 ప్రమేయం మాత్రమే ఉందని కేటీఆర్ చెప్పడం శోచనీయమని మండిపడ్డారు.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా అగ్రనాయకుల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల సూచన మేరకు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మీ యొక్క ధర్నా కార్యక్రమం దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమం నిర్వహించినాం. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు తెలంగాణలో కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులయ్యండి ఎగ్జామ్ రాద్దామని చెప్పి పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని పేపర్లు రాయకపోయి కొన్ని పేపర్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి ఈ యొక్క బోర్డు ఏదైతే ఉందో, ప్రదేశ్ సెలక్షన్ కమిటీ బోర్డు ఏదైతే ఉందో దాని ద్వారా పేపర్లు లీక్ చేయడం జరిగింది. ఇంతవరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్ర పేపర్ లీక్ అయిన దాంట్లో లేవు ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశానికి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగిరి జ్యోత్స్న జోస్యం చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కేపీహెచ్బీ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు టీడీపీ చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ వివరించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పలు ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేయడము పార్టీకి శుభసూచకం అని అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు. మనం చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలు కొంతమంది మర్చిపోయారు. ఇప్పుడున్న యువత కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆంధ్ర పార్టీ ఇక్కడెక్కడుంది తెలుగుదేశం అని చెప్పని ఒక సెంటిమెంట్ తోటి ఆ రోజున పార్టీని మరి ముందుకు తీసుకెళ్తాం జరిగింది. మమ్మల్ని మా పార్టీని ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ కూడా కొని ఆయన పార్టీలో ఇప్పుడు చూస్తే మీరు చూడండి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులే. ఈ రోజున కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీని మోస్తుంది నాయకులు కాదు, కేవలం కార్యకర్తలు. ఈ రోజున ఖమ్మంలో ఒక మంచి బహిరంగ సభ పెట్టారు. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక కార్పొరేటర్ లేడు, ఒక కౌన్సిలర్ లేడు, ఒక ఎంపీ లేడు, ఎవ్వరూ లేరు.
కార్యకర్తలు భుజస్కంధాల మీద జెండాని మోసుకుంటూ హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఈ అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి అక్కడ మేము ఉన్నాం, పార్టీ ఉంది, మేము పార్టీని మేము నడిపిస్తున్నాం ముందుకని చెప్పి ఒక మంచి సందేశాన్ని కార్యకర్తలు ఇచ్చారు. నాయకులు మేల్కోవాలి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణకి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో ఈ ప్యాంప్లెట్ రూపకంగా చాలా క్లియర్గా మేము ఏం చేసామనేటువంటిది డిపిక్ట్ చేస్తూ చూపిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి మేము సవాల్ ఇస్తుతా ఉన్నాం. మేము తెలంగాణకి చేసింది ఇది, ఇంత క్లియర్గా చెప్తున్నాం. మేము తెలంగాణకి ఏం చేసాం, మీరు తెలంగాణకి ఏం చేశారు అనేటువంటిది మీకు గనక నిజంగా కూడా ఒక ఆలోచన అనేటువంటిది మీరు కూడా మాలాగా ఇలా తీసుకురండి. ఎందుకనంటే ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది అనేటువంటి వాళ్ళకి ఇది మా ఆన్సర్. ఇక్కడుంది. తెలంగాణలో ప్రతి ఒక్క గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఇవాళ ఆ గుండెల్లో ఉన్నటువంటి అభిమానాన్ని మేము మళ్ళీ కూడా ఓట్ల రూపకంగా ఖచ్చితంగా రేపు పొద్దున మరల్చుకునేటువంటి దిశగా ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీని గుర్తు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో గుర్తు చేస్తున్నాం. గడప గడపని తడుతున్నాం, హృదయాన్ని కూడా ప్రతి హృదయాన్ని తడుతున్నాం. ఎందుకంటే ఇవాళ రోజున తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉండడం అనేటువంటిది ఒక ఆవశ్యకత. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కేవలం ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక హిస్టరీ ఉంది. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ మరలా తెలంగాణ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి శక్తిగా ఎదగాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీని ఆ రోజున ఆదరించారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీని నిజంగా గుండెల్లో పెట్టుకొని ఇవాల్టి వరకు కూడా అరే నా పార్టీ ఇది, ఈ జెండా నాది, ఈ కండువా నాది అని అనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా ఒక పిలుపునిస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ పర్వతాపురం 5వ డివిజన్ గాంధీ చౌరస్తా వద్ద ఏపీ న్యూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మేయర్ జక్కా వెంకటరెడ్డి, కార్పొరేటర్ బొడిగె స్వాతికృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేసి బీపీ, షుగర్ తదితర మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో దాదాపు 250 మందికి పైగా కాలనీ వాసులు వైద్య సేవలను వినియోగించుకున్నారని డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్లు బొడిగి రామ్దాస్ గౌడ్, చిలుముల జగదీశ్వర్ రెడ్డి, పలువురు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. జక్కా వెంకటరెడ్డి సార్కి, ప్లస్ మన కార్పొరేటర్ బొడిగే స్వాతికృష్ణ గౌడ్ గారికి, ప్లస్ మా కోఆప్షన్ మెంబర్లు రామ్దాస్ గౌడ్ గారికి, ప్లస్ జగదీశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నిశాంత్ అండి, జనరల్ ఫిజిషియన్, ఏబీ న్యూ లైఫ్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను. సో ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన డాక్టర్ అనిల్ కుమార్ గారికి, డాక్టర్ బాలకృష్ణ గారికి అండ్ కోఆపరేట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఈ క్యాంప్ అన్నది ప్రజలకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫెక్షన్స్ కోసం కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, మెడికల్ రిలేటెడ్ ఎనీ ఇల్నెస్ కానీ కవర్ చేయడానికి పెట్టడం జరిగింది. సో అందరికీ ఆరోగ్యపరంగా అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో మరిన్ని క్యాంప్స్ కూడా మన అందుబాటులో ఉంటాయి. సో ప్రజలకి ఎక్కడ అవసరం ఉన్నా కానీ మన ఏబీ న్యూ లైఫ్ హాస్పిటల్ తరఫున క్యాంప్స్ అరేంజ్ చేస్తాము. మా తరఫు నుంచి కూడా సహకరిస్తాము. మందులు కానీ, ప్రజలకు ఉచితంగా టెస్టులు కానీ అన్నీ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. షేర్లింగంపల్లి నియోజకవర్గం కుకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో ఉన్న వాటర్ ప్లాంట్స్ అన్ని మూసివేయాలని, కేవలం అసోసియేషన్ తరఫున ఉన్న ఒకే ఒక ప్లాంటును మాత్రమే నడపాలని నిర్ణయించారు. వాటర్ ప్లాంట్స్ వల్ల భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని కాలనీ వాసులు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి కాలనీ వాసుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో అంతా ఏకీభవిస్తూ అసోసియేషన్ తరపున నిర్వహిస్తున్న ప్లాంట్లో కాలనీ వాసులకు 5 రూపాయలకే 20 లీటర్ల వాటర్ ఇవ్వాలని నిర్ణయించారు. బయటి వారికి మంచినీరు ఇవ్వరాదని అసోసియేషన్ తీర్మానించింది. పాపిరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ముఖ్యంగా వాటర్ ప్లాంట్ల గురించి. ఈ వాటర్ ప్లాంట్లు పెట్టడం చేత పాపిరెడ్డి నగర్లో కనీసం ఒక 1000 ఫీట్లు, ఇంతకుముందు ఒక 150 ఫీట్లు వేస్తే వాటర్ వచ్చేది, 500 నుంచి ఇప్పుడు 1000 ఫీట్లకు వచ్చింది. రాబోయే రోజుల్లో 1500 నుంచి 2000 ఫీట్లు వేసిన వాటర్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు పాపిరెడ్డి నగర్ వాసులందరినీ పిలిచి ఏకతాటిపై తీసుకొచ్చి వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని ఒక 4, 5, 6 వాటర్ ప్లాంట్లు ఉంటే గత 3 సంవత్సరాల కింద ఇలాగనే వాటర్ ప్లాంట్ బంద్ చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీవారి దగ్గరికి మరియు జూపల్లి సత్యనారాయణ దగ్గరికి ఎంపీ దగ్గరికి వెళ్తే ఇంతకుముందు బంద్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా అతను ఓపెన్ చేయడం చేత మిగతా వాళ్ళు కూడా
ఓపెన్ చేసి స్వచ్ఛందంగా బంద్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఉండ్రి పాపం, వాళ్ళు కూడా బంద్ చేసుకున్నారు. వాటర్ ప్లాంట్ నడుస్తున్నాయి. దయచేసి వాటర్ ప్లాంట్ బంద్ చేయాలంటే కావాలని చెప్పేసి ఒక కనీసం 2 లక్షల లీటర్ల వాటరు రోజు తోడుతుంటే ఎక్కడ ఉంటుంది వాటర్ భూమిలో ఉండదని చెప్పేసి మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి తెలియజేసి ఒక 2-3 డేస్ బ్యాక్ బంద్ చేయడం జరిగింది. అలాగనే కంటిన్యూ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ సమస్య ఉన్నా మా కమిటీ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్చించి ఆ విషయాన్ని కూడా వాళ్ళ యజమానులకు తెలియజేసి వీటిని కూడా తెలియజేస్తున్నాం. 4 సంవత్సరాల కింద మనం ఇచ్చేసి ఒక వాటర్ పాయింట్ ఆల్టర్నేట్గా తయారు చేసి బంద్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అప్పుడు కరోనా వచ్చేసి అప్పుడు కొంతమంది బంద్ చేసి వచ్చాక కూడా వాటర్ పాయింట్ బంద్ చేసుకున్నారు. పక్కకు ఒక కృష్ణారెడ్డి అయినా కానీ తర్వాత రోడ్ నెంబర్ 4లో శ్రీనివాస్ గౌడ్ మరియు లక్ష్మణ్ కూడా ఆయన కూడా ద్రోహం పనిచేసాడు. మన గుడిని కూడా 3-4 నెలలు బంద్ చేయడం కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. తర్వాత వాటర్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత వంటి తగాదాలు ఏర్పడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మనం ఓటు మాట్లాడుతుంటే జనాలు వేరే అర్థమవుతుంది. ఏం వీళ్ళు వాళ్ళ ఏదో హాస్పిటల్ తెప్పించినారు, వచ్చేది కూడా రాకుండా అయిపోతున్నారు. దయచేసి ఇవన్నీ ఏమన్నా మీ కంపెనీ చూసి తీసుకురండి, తర్వాత మీరు చర్చ ఇవ్వండి. టీ హబ్ వార్షికోత్సవ సంబరాలు జూబ్లీహిల్స్ యూసఫ్గూడ మహబూబ్ ఫంక్షన్ హాల్లో సంస్థ అధినేత ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ముందు ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. పేదలకు సహాయం చేస్తూ స్వయం ఉపాధి కల్పిస్తున్నానని, చేతి వృత్తులు నేర్పించి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తున్నానని అన్నారు. ఎంతో మంది నిరుపేద మహిళలకు ఆర్థిక సహాయము, వివాహాల కోసము ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది మహిళలు పాల్గొన్నారు. ఆ గుండె చప్పుడే నాకు చెప్తున్నది, అన్న మీరు తప్పకుండా ఏదో ఒక రోజు మంచి ఛాన్స్ వస్తుంది మీకు అని నా గుండె చెప్తుంది. కాబట్టి నా మనసు చెప్తుంది, కాబట్టి నా శిక్షణ పనిచేస్తున్నది. కాబట్టి నేను తప్పకుండా ఎక్కడ కూడా వెనకాడకుండా, ఎక్కడ కూడా ఎవరికి భయపడకుండా, భయం అనేది మా ఇంట ఉంటనే పుట్టలే. ఎందుకు పుట్టలే అంటే భయం ఎందుకు పడాలి? ఎవరికైనా నష్టం చేస్తేనో, ఎవరి దగ్గర అన్న దగ్గర తీసుకొని ఇంకో అన్నకు మేము ఏమన్నా సపోర్ట్ చేస్తే మేము బాధపడాలి. ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ ఉపేందర్ రెడ్డి అని ఉంటాడు, ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడనే ఉపేందర్ రెడ్డి అని ఎప్పటికీ వీళ్ళ సేవకే ఉంటాను. ఇప్పటికే కాదు, నేను ఒక 4 దఫాలైనా నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. ఇక్కడ ఎందుకు కావాలనుకుంటున్నా అంటే నాకు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్, కానీ ప్రతి నిత్యము ఇక్కడున్న బాధలు ఎక్కడ లేవు. ఒక వర్షం పడితే జూబ్లీహిల్స్లో వర్షం పడుతుంది, కృష్ణానగర్లో నీళ్ళు ఆగుతాయి. అట్లా ఎన్నిసార్లు చూసాం. ఇప్పటికీ మన గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి వచ్చినారు. నేను 2వ సంవత్సరం 3వ సంవత్సరం ప్రశ్నించటోని, కానీ ఏమంటారు, మనకు ఒక సామెత ఉంది, ఏమని, అరే నిన్ననే పుట్టిండి కాదా ఇవాళ నేను ప్రశ్నిస్తే ఆ పుట్టినోడు ఎటు కాలంటారు. కానీ నేను అందుకనే 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆగి
9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాయి కాబట్టి 10వ సంవత్సరం దగ్గరలో ఉంది, ఎలక్షన్లు కూడా దగ్గరనే ఉన్నాయి కాబట్టి నీకు తప్పకుండా నీకు ఒక ఏళ్ళు చూపిస్తున్నా 4 ఏళ్ళు నాకే చూపిస్తున్నాయి, కానీ ఆ బాధ్యత కూడా నాదే. ఆ 4 ఏళ్ళు చూపించినంత మాత్రాన నేనేం తప్పించుకొని తిరిగేటోని కాదు, కానీ ఒక్కేళ్ళు మాత్రం నీకు బరాబర్ చూపిస్తున్నా. ఆ ఒక్కేళ్ళకు నువ్వు సమాధానం చెప్పి ఇప్పటికైనా నీకు అధికారం ఉంది నీ దగ్గర. 59 జీవో చిన్నదన్నది. హైదరాబాద్లోని మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనాలు నెంబర్ ప్లేట్లు లేకుండా ఉన్న వాటిని, సరిగ్గా లేని నెంబర్ ప్లేట్లను తనిఖీ చేశారు. మీర్ చౌక్ ట్రాఫిక్ సిఐ, ఎస్ఐ సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీచర్స్ కాలనీలో శాండ్ స్టోన్ క్రోమిక్స్ టైల్స్ షోరూంను ఎమ్మెల్యే దేవినేని సుధీర్ రెడ్డి ప్రారంభించారు. నిర్వాహకుడు భీష్మాచారి మాట్లాడుతూ తమకు ఇది 2వ షోరూం అని అన్నారు. తక్కువ ధరలో అందించడంతో పాటు నాణ్యత, మన్నికకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. గీకినా కూడా మీకు నిపుణాలు వస్తాయి. ఇది 4/6 9mm థిక్నెస్. మొత్తం ఇండస్ట్రియల్ ఒక బాక్స్ వచ్చేసి మనకు 45 ఫీట్లు వస్తుంది. ఒక బాక్స్లో 2 ఫీట్లు, ఇది 24 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఎస్ఎఫ్టీ 2800 చిల్లర పడుతుంది. नंबर ऑफ डिजाइन्स ఉంటాయి. డిజైన్ का 82 से 80 ग्राम ग्लॉसी का ఇది కూడా ఈ మధ్య అదే చెప్తున్నాను. రండి మేడం, దీంట్లో కూడా మన మ్యాప్ డిజైన్ వస్తుంది. డిజిటల్ వచ్చిన తర్వాత లైన్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది. ఇండియాలో జరిగిన రెవల్యూషన్ అంతా గుజరాత్లో జరిగింది. క్యాలిక్యులేటర్ అక్కడ ఇది వాల్ కిల్లర్, ఇది ఫ్లోర్ ఏమైంది మేమేం చేస్తామంటే హాల్ వచ్చేసి షోరూమ్ ఏదైతే ఓపెన్ అయిందో దేవిరెడ్డి సుధిరెడ్డి గారు మా ప్రియతమ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక కార్పొరేటరు బిఎన్ రెడ్డి కార్పొరేటర్, హస్తినాపురం కార్పొరేటర్ గారు వచ్చినారు. వాళ్ళ చేతుల మీదుగా జరిగి పిలిచేసాం. మొదటి బ్రాంచ్ వచ్చేసి బిఎన్ రెడ్డిలో ఉంది. టీచర్స్ కాలనీలో 2వ బ్రాంచ్ పెట్టాము. ఏదైతే లేటెస్ట్గా కొన్ని కన్స్ట్రక్షన్ దాంట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా టైల్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మరియు అందుబాటు ధరలో వచ్చేటట్టు ఈ వ్యక్తికి కూడా అందుబాటులో ఉండే రేంజ్లో టైల్స్ తీసుకొచ్చాము. మీడియం కాడి నుంచి మొదలు పెడితే హై ఎండ్ వరకు కూడా అన్ని రకాల టైల్స్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న దాని ప్రకారం స్క్రాచ్ ప్రూఫ్ టైల్స్ అంటున్నాం మేము. అదేంటంటే మీరు ఏది పెట్టి గీకినా కూడా గీతలు పడవు, స్లిప్పరీ అంటూ ఉండదు. అది చాలా లాంగ్ రన్ కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ డిజైన్ డిజిటల్లో వచ్చినాయి. మా
దగ్గర అవైలబిలిటీ వచ్చేసి 1/1 టైల్ కానించి మొదలు పెడితే 4 ఫీట్ల బై 8 ఫీట్ల టైల్ కూడా ఇవ్వగలుగుతాము. అదేవిధంగా మేము ఎయిర్స్ బ్రాండ్ కంపెనీకి డీలర్ల ఈ ఏరియాకి అడెసివ్ కెమికల్స్, ఎస్డబ్ల్యూ డీలర్స్, అడెసివ్స్ వీళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా ఈ రోజుల్లో శాండ్ సిమెంట్ దొరకడం కష్టమైపోతుంది కాబట్టి ఈ కెమికల్ తోటి మనం లేయింగ్ కనుక చేస్తే ఖర్చు తగ్గుతుంది, ప్లస్ టైల్ యొక్క లైఫ్ మీకు మన్నన ఎక్కువ రోజులు కూడా వస్తుంది. అదొకటి తీసాము. నెక్స్ట్ సో ఇక్కడ మా ఇదేంటంటే సెకండ్ అవుట్లెట్లో ప్రీమియం అవుట్లెట్ యాజ్ వెల్ యాజ్గా బిల్డర్ సెగ్మెంట్లో కూడా మేము ఇస్తున్నాము. ఇండివిజువల్ హౌస్ వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళ హౌస్కైనా ఏ రకమైన టైల్స్ కావాలన్నా మేము సప్లై చేయగలుగుతాం. మేము చేస్తున్నది ఏంటంటే ముఖ్యంగా చాలా వరకు టైల్స్ కొన్నోళ్ళు మేస్త్రీలు దొరకక, లేయర్స్ దొరకక కొంచెం ఇబ్బంది పడి మేము ఎంత మంచి టైల్ ఇచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా ఏకపోయి బ్యాడ్ మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి లేయింగ్తో సహా ఎవరికైనా కావాలన్నా కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. అది కస్టమర్లకు మేము ఇచ్చే బెనిఫిట్. ఓకే. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి 213 ఆదివారం జ్ఞానమాల సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారము అంబేద్కర్కి జ్ఞానమాల అర్పిస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ అంబేద్కర్ అడుగుజాడలో నడవాలని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేడు భారతదేశం నడుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశయ సాధన సంఘం సభ్యులు, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి ప్రతి ఆదివారం విచ్చేస్తున్న మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున జైబీం తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులందరికీ మరొకసారి, ఎందుకంటే ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా వదిలేసుకొని ఇక్కడికి వచ్చి మహానుభావుని స్మరించే కార్యక్రమం నిర్వహిస్తున్న మరి అంబేద్కర్ ఆశయ సాధన సభ్యులందరికీ జైబీం తెలియజేస్తున్నా. మరి జరగబోయే పరిణామాలు బోడుపల్లో గత 3-4 నెలల నుంచి వక్ఫ్ పొలాల కోసం, వక్ఫ్ ప్లాట్ల కోసం మరి వక్ఫ్ ఊళ్ళో ప్లాట్లు కొన్న వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళు కొనే ముందు వాళ్ళకి ఏం తెలియదు వక్ఫ్ బోర్డా మంచిదా అనే సంగతి వాళ్ళకు ఏం తెలియకుండా దాని తర్వాత ఏంటంటే ప్రభుత్వాలు వక్ఫ్ ఎవరైతే ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉన్నారో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటికి పర్మిషన్ ఇవ్వకుండా, ఇంటి నిర్మాణం చేసుకోకుండా, మరి ఆ ప్లాట్లు కొనకుండా, రిజిస్ట్రేషన్ కాకుండా మరి బాగా ఇబ్బంది పెడుతున్న క్రమంలో మరి కొన్న కొంతమంది కార్పొరేటర్లు వాళ్ళు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాలేశ కార్యక్రమం అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ ఆదివారంతో ఈ జ్ఞానమాల కార్యక్రమం 213 వారాలుగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య గారు, భూపరిరక్షణ సమితి అధ్యక్షులు బుగ్గ మైసన్న గారు, మాజీ ఎంపీపీ నత్తి లచ్చన్న గారు మరియు జానన్న గారు, భవన నిర్మాణ సంఘ అధ్యక్షులు లక్ష్మీనరసన్న గారు, మిగతా పెద్దలందరికీ ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరూ కూడా జేబీఎంలో ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించండి. బీజేపీ రాష్ట్ర నాయకుడు కానవేని చక్రధర్ రెడ్డి డిమాండ్. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు వ్యాఖ్య. తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వ వైభవం తథ్యం. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగిరి జ్యోత్స్న జోస్యం. పాపిరెడ్డి నగర్ కాలనీలో వాటర్ ప్లాంట్స్ మూసివేయాలి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యుల నిర్ణయం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.